అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే, ఇది ఒక భార్య భర్త గురించి, భర్త భార్య గురించి, ఒక తల్లి కొడుకు గురించి, కొడుకు తల్లి గురించి, చెల్లి అన్న గురించి, ఎవరి గురించి అయినా చెయ్యొచ్చండి. ఈ తంత్ర పూర్తి నమ్మకంతో చేయండి. ముందుగా మీరు గురువారం రోజన్నా, శుక్రవారం రోజన్నా షాప్లో నుంచి కొనుక్కొచ్చుకోవాలి. ఒక 10 రూపీస్వి లవంగాలు తెచ్చుకోండి. అలాగే రోలీ దారం, ఇందాక స్క్రీన్ పై నుంచి చూడండి, అలాంటి రోలీ దారం తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో హనుమంతుని ఫోటో ఉంటే పర్వాలేదండి, లేకుంటే కొనుక్కొచ్చుకోండి. 3 దానిమ్మ పండ్లు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత రోలీ దారంతో ఈ లవంగాలు ఉన్నాయి కదండి, మంచిగా ఫ్లవర్స్ బాగా ఉండాలి, మూతులు వాటివి 4 దిక్కులు మంచిగా ఉండాలి, విరిగిపోయి ఉండకూడదు లవంగాలు. అలాంటివి చూస్ చేసుకొని, ఇప్పుడు ఎవరి గురించి చేస్తున్నా, మీ గురించి చేస్తున్నా, మీ ఏజ్ ఎంతనో అన్ని లవంగాలు తీసుకొని ఒక మాల కట్టండి, మల్లెపూల మాలలాగా కట్టేసి ఆ హనుమంతునికి మెడలో వేయండి. దానిమ్మ పండ్లు 3 పండ్లు ఒలిచేసి ఒక గిన్నెలో పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ధూపదీపాలు సమర్పించుకోండి. మీ కోరిక ఏంటో చెప్పుకోండి. ఆ తరువాత దాన్ని శుక్రవారం రోజు మీరు పూజ చేస్తే, శనివారం రోజు ఆ గుళ్ళోకి వెళ్ళండి. హనుమంతుని గుళ్ళు దగ్గర ఉంటుంది కదండి, ఆ గుళ్ళోకి వెళ్ళండి. అక్కడ చెట్టు కింద ఆ మాల పెట్టేసేసేయండి. మీ కోరిక నెరవేరుతుందండి. ఆ చిన్నపిల్లలకి ఆ దానిమ్మ పళ్ళు మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకోండి. మీరు ఎవరి గురించి ఏమి కోరుకున్నా ఆ కోరిక మాత్రం తప్పకుండా తీరుతుంది. పూర్తి నమ్మకంతోనే చేయండి. నమ్మకం లేని వాళ్ళు ట్రై చేయకూడదండి, ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే చేశాను రిజల్ట్ రాలేదు అని అనద్దు, చేయాలండి. ఒకసారి సక్సెస్ కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చేయండి. మన కర్మఫలం, మనకు కొన్ని దోషాలు ఉంటే మళ్ళీ చేస్తూనే ఉండాలండి, కానీ తప్పకుండా నెరవేరుతుంది. ఇది 100% నిజం. మీరు చెయ్యండి. ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ దానిమ్మ పళ్ళు అందరికీ ప్రసాదంగా పెట్టండి. ముందుగా మీరు తినండి. తర్వాత ఆ గుళ్ళోకి వెళ్ళి అక్కడ అందరికీ పనిచేసేయండి. ఆ మాల అనేది అక్కడనే హనుమంతుడి దగ్గర, పాదాల దగ్గరైనా, చెట్టు దగ్గరైనా, ఎక్కడైనా సమర్పించేసేయండి. ఎవరికైనా ఈ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తాయండి. చూడండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా సందేహాలు ఉన్నా నాకు కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్ అనండి. ముందుగా హనుమంతుని పూజ చేసే ముందు జై శ్రీరామ్ అని ఒక 11 సార్లు అనుకున్నా కానీ ఆ హనుమంతుడికి పూజ చేయండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కానీ తప్పకుండా హనుమంతుడికి సీత రాముల వారంటే చాలా ఇష్టం కదండి. ముందుగా వాళ్ళ పేరు మాత్రం తప్పకుండా తలుచుకోండి. తలుచుకున్న తరువాతనే మీరు పూజ ఆరంభించండి. అందరికీ నమస్కారం. పూర్తి నమ్మకంతో చేస్తారనుకుంటున్నాను.